తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. ఉండి మండలం వెలివరులో శ్రీ వీరపేరంటాలమ్మవారి 73వ వార్షిక జాతర మహోత్సవాల సందర్భంగా ఆదివారం అఖండ అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగిందని ఆలయ చైర్మన్ కల్లేపల్లి సతీష్ రాజు అన్నారు. వెలివరు గ్రామంలో శ్రీ వీరపేరంటాలమ్మ జాతర మహోత్సవాల ముగింపు వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ కల్లేపల్లి సతీష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి తోట శ్రీనివాసరావు, ఆలయ పాలకవర్గ సభ్యులు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. అనంతరం అన్నసమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 10,000 మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అమ్మవారు 73వ వార్షికోత్సవం చివరి రోజున అఖండ అన్న సమారాధన కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నది. సుమారు 10,000 మంది భక్తులు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇక్కడ ఒక రుచికరమైన అమ్మవారి ప్రసాదం తయారు చేయడం జరిగింది. భక్తులు కూడా వేల సంఖ్యలో ఇక్కడ తండోపతండాలుగా ఈ కార్యక్రమం విజయవంతం అవటం చాలా ఆనందంగా ఉంది. ఈ 10 రోజులు ఉత్సవ 10 రోజులు కూడా మాకు ఇక్కడ గ్రామస్తులు గాని, అధికారులు గాని, ఎండోమెంట్ అధికారులు గాని అందరూ కూడా పూర్తిగా ఇక్కడ సహకరించి ఈ కార్యక్రమం విజయవంతడానికి సహకరించి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మా దేవాలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా మన శాసనసభ్యులు, డిప్యూటీ స్పీకర్ కన్నుమూరి రఘురామ కృష్ణరాజు గారి సూచనల మేరకు ప్రతిదీ కూడా ఇక్కడ కార్యక్రమం చేశాం. ప్రతిదీ కూడా ఆయన సూచనలతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో రఘురామ కృష్ణరాజు గారి యొక్క సహకారంతో అమ్మవారికి మరింత ఇక్కడ అభివృద్ధి చెందుతుందని, ఈ ప్రాంత భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనానికి ఆవిడ కృపకి పోతులయ్యే భక్తులందరికీ కూడా మొత్తం కూడా సకల సౌకర్యాలు కూడా కల్పించడానికి మేమంతా కూడా కృషి చేస్తామని, దానికి పూర్తిగా మాకు రఘురామ కృష్ణరాజు గారి యొక్క సహకారం ఉందని తెలియజేసుకుంటానికి సంతోషిస్తున్నాం. స్వీకరించే విధంగా 10,000 మంది భక్తులకు స్వీకరించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఉదయం నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని శ్రీ అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. మరి ఈ కార్యక్రమాలన్నీ గౌరవ డిప్యూటీ స్పీకర్, శాసనసభ్యులైనటువంటి శ్రీ కన్నుమూరి రఘురామ కృష్ణరాజు గారి సూచనల మేరకు భక్తులు ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడవలసిందిగా చేసిన సూచనలను అనుసరించి ఏర్పాట్లన్నీ చక్కగా చేయడం జరిగింది. మరి భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెంటపాటి వెంకట నాగేశ్వరరావు అన్నారు. మండల కేంద్రమైన కళ్లలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేకును కట్ చేసి పార్టీ జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ పన్నాసి అబ్బులు, ప్రభాకర్, వానపల్లి శ్రీను, పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు అభిమానులు పాల్గొన్నారు. నలుమూల ఎంతో గొప్ప విజయంగా జరుపుకునే పండుగ మన రాష్ట్రంలో. తెలుగుదేశం అంటే పేదల పార్టీ, గొప్ప సేవ అయిన తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీ వాళ్ళ జెండా ఆవిష్కరణ చేసుకుని ఆ రోజున పార్టీ పెట్టిన మహానుభావుడు
ఆయన పెట్టినటువంటి పేదలకి కిలో 2 రూపాయలకే బియ్యం, కూడు నీరు గుడ్డ పథకం, ఇవన్నీ కూడా ఆ ఏళ ఆర్టీసీ బస్సులో ఎదర సీట్లు లేడీస్ కి ఇవ్వటం, ఇలాంటి మంచి కార్యక్రమాలు ఆ మహానుభావుడు వ్యక్తియే ఈ రోజున కొనసాగుతున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం కూడా అందరూ కలిపి ఆ మహానుభావుడు చేసిన దాన్ని వదలకుండా చోచా తప్పకుండా పాటిస్తున్నారు. మేము కూడా ఆ మహానుభావుడు చేసినటువంటి పదే పదే చెప్పుకుంటూ ముందుకు నడుస్తున్నాం. ఆ మహానుభావుడు అడుగుజాడల్లో మేము ఇంకా ఎంతో చాలా కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి పదంలో నడిపిస్తామని. ప్రతి ఒక్కరూ యేసు చూపిన మార్గంలో నడవాలని ఆర్సీఎం చర్చి ఫాదర్, విచారణ గురువు తోట గాబ్రియల్ అన్నారు. పాలకోడేరు మండలం గొరగనముడి చిన్నపేట ఆర్సీఎం చర్చి ఫాదర్ తోట గాబ్రియల్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో మఠల ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలో చర్చి సభ్యులందరూ ఈత కొమ్మలతో వివిధ వర్ణాల పూర్లతో చర్చిని అలంకరించుకున్నారు. ఈత కొమ్మలను చేతపట్టుకుని గ్రామమంతా జై హో క్రీస్తు అంటూ యేసుని స్తుతిస్తూ గీతాలతో ఊరేగింపు చేశారు. అనంతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్సీఎం చర్చి పాస్టర్, వైఎస్ఆర్ పెద్దలు గూడపాటి వెంకటరత్నం, దిడ్ల ధనరాజు, నేస్తం యువజన సంఘం సభ్యులు, చర్చి విశ్వాసులు పాల్గొన్నారు. దావీదు కుమారునికి హోసానా సాగిరి సదా హోసానా క్రీస్తు యెరూషలేములో ప్రవేశించిన సన్నివేశాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. ఈ రోజు యేసుక్రీస్తు యెరూషలేములో ప్రవేశించటం, ఆ తర్వాత ఆయనకి తీర్పు విధించటం, సిలువను తీసుకోవటం, మరణించటం, ఉత్థానమవటం ఈ వారంలో జరిగే ప్రత్యేకమైన కార్యక్రమాలు. క్రైస్తవ లోకమంతా ఈ ఉద్దేశాలను ధ్యానం చేసుకుంటూ తన యొక్క పవిత్రమైనటువంటి జీవిత మార్గాన్ని అనుసరించడానికి సిద్ధపడుతున్నామని చెప్పటానికి ఈ రోజు ఈ మ్రాని కొమ్మలతో ఈ గ్రామాన్ని దర్శించడం జరిగింది. యెరూషలేములో ఏ విధంగా యేసుప్రభు గాడిద ఎక్కి ఆయన పురప్రవేశం చేశాడు, అందరూ కూడా అతనికి దావీదు కుమార హోసానని గీతాలు చెప్పారు. ఈ సంఘము కూడా క్రీస్తుకి జోహార్లు తెలుపుతూ ఆయన యొక్క మరణానికి సిద్ధపడే విధంగా మేము ప్రార్థన చేస్తున్నాం. మరి మా సంఘాన్ని, మా కుటుంబాలను ఆశీర్వదించి ఆ దేవుడు తన యొక్క మహిమతో మమ్మల్ని నింపమని వినయపూర్వకంగా వేడుకుంటున్నాం. ఆ దేవాదేవుడు ప్రతి ఒక్కరిపై తన యొక్క వరాలు కురిపించి ఈ పరిశుద్ధ వారాన్ని భక్తితో కొనియాడుకునే విధంగా సహాయం చేయమని మనసారా ఆకివీడు అభివృద్ధికి మాజీ సర్పంచ్ వీరమల్లు రామకృష్ణ చేసిన కృషి మరువలేనిదని నేటి నాయకులు వీరమల్లు రామకృష్ణను ఆదర్శంగా తీసుకోవాలని మాజీ ఎంసీ చైర్మన్ మోటపల్లి గంగాధర్, సాంఘిక న్యాయ వేదిక జిల్లా కన్వీనర్ డివి రమణమూర్తులు అన్నారు. నగర పంచాయతీ వైస్ చైర్మన్ పుప్పాల సత్యనారాయణ, ఎన్ఎస్జీ సూపర్ మార్కెట్ అధినేత వీరమల్లు పాండురంగ విఠలరావు ఆధ్వర్యంలో స్వర్గీయ వీరమల్లు రామకృష్ణ 99వ జయంతి వేడుకలు ఆదివారం ఆకివీడిలో ఘనంగా నిర్వహించారు. మాదివాడ కొత్త బస్టాండ్ వద్ద రామకృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మోర జ్యోతిరెడ్డి, నెల్లి దుర్గారావు, లంక సూర్యారావు, నెల్లి సతీష్, మోటుపల్లి రాముడు, లంక సతీష్ తో పాటు రామకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వర్గీయ శ్రీ వీరమల్లు రామకృష్ణారావు గారి యొక్క 99వ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి వీరమల్లు రామకృష్ణారావు గారి అభిమానుల తరపున ఈ యొక్క కార్యక్రమం చేస్తూ వారికి ఘననివాళులు అర్పించడం జరిగింది. జయంతి, వర్ధంతి కూడా క్రమం తప్పకుండా మరి వారి అభిమానుల తరపున మేము ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహిస్తున్నటువంటి మరి వీరమల్లు పాండురంగారావు గారు ట్రస్ట్ తరపున కూడా వారు ఎంతో సహకరిస్తున్నారు. అలాగే అభిమానుల తరపున కూడా మేము అందరం కూడా చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ విచ్చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారు గతంలో సర్పంచ్ గా ఉండి గంగాధరరావు గారు చెప్పినట్లుగా అనేకమైనటువంటి స్థిరత్వమైనటువంటి ప్రాజెక్టులు ఈ ఆక్విడ్ డెవలప్మెంట్ కి వాటర్ సప్లై అవనండి, డ్రింకింగ్ ట్యాంక్స్ అనుకోనండి, టెంపుల్స్ అనుకోండి, ఇవన్నీ అభివృద్ధికి ఆయన ఒక ప్రణాళికాబద్ధంగా శాశ్వతంగా వచ్చేలాగా ఈ పంచాయతీని డెవలప్ చేశారు. మేము వినికిడి ఏంటంటే ఆయన సర్పంచ్ గా ఆయన పీరియడ్ అయిపోయిన తర్వాత ఎంతో డబ్బుతోటి నిలవ ఉంచి పంచాయతీకి మీరు ఫర్దర్ మీరు డెవలప్ చేసుకోండి అని ఇచ్చినటువంటి మహనీయుడట, ఆయన అంత నిజాయితీ పరుడట. అటువంటి వీరమల్లు రామకృష్ణారావు గారిని మనం తలుచుకుంటూ
ఆయన యొక్క ప్రణాళికాబద్ధంగా చేసినటువంటి ఉద్దేశాలని మనం ఇవాళకి కూడా అనుభవిస్తున్నాం కనుక అటువంటి వారికి ఆదర్శంగా తీసుకుని మన భవిష్యత్తులో కూడా మనం కూడా ఆ విధంగానే మనం మేలుకోవాలని మనం కోరుకుంటూ. రామకృష్ణారావు గారు ఆకివీడికి ఒక బ్రాండ్ లాంటి వ్యక్తి అయినా ఆయన సుదీర్ఘకాలం ఆకివీడి గ్రామ పంచాయతీకి సర్పంచ్గా పనిచేసి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ గ్రామంలో తీసుకొచ్చినటువంటి మహనీయుడు. వారికి చేదోడుగా అప్పట్లో ఉన్నటువంటి గుంటూరు జిల్లా కలెక్టర్గా పనిచేసిన మోటుపల్లి వెంకటరత్నం గారు ఆయనకి చేదోడుగా ఉండి ఈ యొక్క ఆకివీడి అభివృద్ధిలో వారిద్దరూ కూడా ముందుకెళ్ళడం జరిగింది. దానికి ఇవాళ ఆకివీడిలో ఉన్న మంచినీటి వ్యవస్థ కానివ్వండి, అలాగే ఈ బస్ స్టాండ్ కానివ్వండి, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి, మరి అలాగే సబ్స్టేషన్ కానివ్వండి, ఇవన్నీ రామకృష్ణారావు గారి హయాంలోనే ఆకివీడికి కావాల్సినటువంటి ముఖ్యమైన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటైంది. రామకృష్ణారావు గారు చనిపోయి మరి చాలా కాలం అయినప్పటికీ కూడా ఆ మనీయుని గ్రామ ప్రజలందరూ కూడా గుర్తించుకోవాలన్న విషయం అవసరం ఉంది. ఎవరైతే మనకి అభివృద్ధి ఫలాలు అందించారో ఆ పెద్దలను స్మరించుకుంటాం, వారిని జ్ఞాపం చేసుకుంటాం మనందరి కనీస బాధ్యత. మరి 99వ జయంతి కార్యక్రమం ఇవాళ ప్రారంభించిన 100వ సంవత్సరానికి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు పౌరులు అందరూ కూడా విధిగా హాజరయ్యి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తానికి మరి రంగారావు గారు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి మన అందరం ఆయనకి తోడుగా ఉందామని చెప్పి, అట్లాగే మాదివాడగా వచ్చినట్టు ప్రత్యేకంగా దేవాలయాలు కానీ రహదారులు కానీ మరి ఎంతో అభివృద్ధిగా ఆయన ముందుకు తీసుకెళ్ళినందుకు ఆకివీడి గ్రామం మున్సిపల్ తరఫున మరి రామకృష్ణారావు గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ. కుటుంబ సభ్యులు ఆయన అవటం మాకు చాలా సంతోషం. అలాగే ప్రధానమంత్రి మోడీ గారు కూడా మా కుటుంబ తాలూకే తాళ్ళపూడి దగ్గర వేగేశ్వరం దగ్గర కూడా షుగర్ ఫ్యాక్టరీ కట్టి ఉన్నారు. ఆయన అన్ని నడిపున్నారు. మహా సమర్థుడు. అటువంటి ఆయనకి ఈవేళ నివాళులు అర్పిస్తాం చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం చేయాలని మనసా వాచా కోరుకుంటున్నారు. 14వ వార్షిక అమెరికా కాంగ్రెస్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో చికాగోకు చెందిన శ్వేత కొత్తపల్లి ఎన్టీఆర్ పురస్కారం అందుకున్నారు. భీమవరానికి చెందిన చిడే నారాయణరావు అమ్మాజీ దంపతుల పెద్ద కూతురు శ్వేత కొత్తపల్లి అమెరికన్ మల్టీ ఎథ్నిక్ కమిషన్ AMEC ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఆమెకు ఈ అవార్డు ప్రదానం చేశారు. అమెరికా కాంగ్రెస్ సభ్యుడు డానీ కే డేవిస్ ఆతిథ్యంలో గురువారం నాడు వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్లో జరిగిన కార్యక్రమంలో ఆమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 2009వ సంవత్సరంలో స్థాపించబడిన AMEC ఈ పురస్కారాలను 2023వ సంవత్సరం నుండి ప్రదానం చేయడం ప్రారంభించింది. సమానత్వం, మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న వ్యక్తులను ప్రోత్సహించడానికి ఈ అవార్డును అందిస్తుంది. శ్వేత కొత్తపల్లి కలాష్ కాస్ట్యూమ్స్ సంస్థ CEOగా సేవలందిస్తూ వ్యాపార రంగంలో విశేష కృషి చేస్తున్నారు. ఆమెను గ్లోబల్ అమెరికన్ వీక్లీ పోడ్కాస్ట్ హోస్ట్ డాక్టర్ విజయ్ జి ప్రభాకర్ ఈ గౌరవానికి నామినేట్ చేశారు. ఈ కార్యక్రమంలో అమెరికా సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులు అభినందనలు తెలియజేశారు. President for Chicago Andhra Association, as well as a community leader and CEO for Kalash Costumes, Kalash Technologies, and Kalash Financials, and I started Kalash Event Management also. And we have done almost 100 events in the span of 10 years. And I thank all the community for supporting me, and I especially want to thank my parents, and my sister is right away here, and and my husband who is back of me, because I will be always busy in something or the other. I jump into all the events and they have to come support me in whatever way they are and I am doing. And thank you so much to each and everyone, and I congratulate all the awardees tonight. And I especially thank Dr. Vijay Prabhakar ji. He always encourages me and he always motivates me to reach the heights. And thank you so much, Sri Guruswami ji also. And thank you everyone. ఆకివీడు పట్టణం పెద్దపేటలో శ్రీరామనవమి వేడుకలకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు రామాలయ దర్శనానికి వెళ్లగా ఆయనపై జరిగిన దాడిని వాటర్ డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ తోట ఫనీ తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలియజేశారు. ఉండి ఇరిగేషన్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఉదయాన్నే పేపర్లు చూసే అలవాటు ఆయనకు ఉందని, ఒక పేపర్లో వచ్చిన కథనాన్ని చూసి ఆకివీడు పెద్దపేట రామాలయాన్ని సందర్శించినప్పుడు ఆయనపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. రఘురామకృష్ణరాజు చేసే అభివృద్ధిని తట్టుకోలేక కొందరు వ్యక్తులు ఇటువంటి హేయమైన చర్యలు
చర్యలకు పాల్పడుతున్నారని ఖండించారు. గత పాలకుల వల్ల కానీ సీసలి బ్రిడ్జి ఆయన వల్ల నిర్మాణం జరుగుతుందని అన్నారు. అభివృద్ధికి ఆటంకంగా ఉన్న చర్చిలే కాదు, హిందూ దేవాలయాల్ని కూడా తొలగించినట్టు చెప్పారు. కొంతమంది కొత్త సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారని అన్నారు. మేము కానీ రోడ్డెక్కితే తట్టుకోలేరని అర్థం చేసుకోవాలని కోరారు. ఆయనతో పాటు డీసీ వైస్ చైర్మన్ మంతెన సాయి లచ్చిరాజు ఉన్నారు. రామాలయం గొడవలో జరిగిన అటాక్కి తీవ్రంగా ఖండిస్తూ, వాస్తవంగా మా ఎమ్మెల్యే గారైన రఘురామకృష్ణరాజు గారు పత్రికా ముఖంగా వచ్చిన దానికి ఏ రోజుకి ఆ రోజు స్పందిస్తుంటారు. ఉదయం 6 గంటలకే ప్రతి పేపర్ చూస్తారు. ఆయన చూసిన తర్వాత దానిలో వచ్చిన పనుల గురించి కానీ, ఏదైనా వర్కుల గురించి కానీ, లేకపోతే ఏదైనా జరగకపోయిన కార్యక్రమాల గురించి కానీ ఏదైనా వస్తే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్కి ఇమీడియట్లీ ఆయన 6 గంటలకే వాట్సాప్ పెట్టడం, దాని మీద ఇమీడియట్లీ కూడా రియాక్షన్ ఏంటని అడగటం ఆయనకి అలవాటు ఫస్ట్ నుంచి కూడా. మా నీటి సంఘంలో కూడా అలాగే ఆయన వాట్సాప్ పెట్టడం, వెంటనే పలానా చోట్ల కూడేదే ఉందో లేదా పలానా చోట్ల ఇది ఉందో అని చెప్తే ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి ఆయనకి 10:30-11కి ఆయనకి చెప్పి ఆయన పెట్టిన వాట్సాప్కి మేము రిప్లై ఇచ్చి, మేమనే కాదు డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఆయన ఫస్ట్ నుంచి కూడా అది అలవాటు. పొద్దున 6 గంటలకే పేపర్ చూసి ఇమీడియట్లీ వాట్సాప్ పెట్టి దాని గురించి ఏంటని అదే విధంగా దానిలో భాగంగానే సాక్షి పేపర్ రామాయణం పట్టించుకోవట్లేదు అని చెప్పని సాక్షి పేపర్ రాసింది. దానికి ఆయన స్పందించి లోకల్లో ఉన్న ఎంఆర్ఓ గారికి, అక్కడ ఉన్న లోకల్ నాయకులకి ఫోన్ చేసి అక్కడ ఏంటి రామాలయం ఉందా ఏంటి అని కనుక్కుంటే సాక్షి పేపర్లో క్లియర్గా రాశాడు, బ్రిటిష్ కాలంలో ఉన్న రామాలయం ఇది, దీన్ని ఎవరో పట్టించుకోవట్లేదు అని చెప్పారు. దానికి స్పందించి ఇమీడియట్లీ ఆయన రఘురామకృష్ణ గారికి కొద్ది దైవభక్తి ఎక్కువ. ఇమీడియట్లీ ఆయన స్పందించి రాముడు పరిపాలించిన రాజ్యంలో గుడి ఇలా ఉందా పరిస్థితి అని చెప్పి వెంటనే స్పందించి ఆయన వెళ్ళి దాని మీద గవర్నమెంట్ నుంచి డబ్బులు అడగకపోయినా ప్రజల నుంచి ఆయన పిలుపు మేరకు ఎంత అయితే అంత మేమందరూ వేస్తారని చెప్పని అందరూ స్పందించి చేయటం తప్ప. ఇవాళ చర్చిలు పడగొట్టారంటున్నారు. రండి, మేము ఎక్కడైనా సరే మీ సొంత సైట్లో చర్చిలు ఎక్కడైనా పడగొట్టామా? మీరు ఆక్యుపై చేసిన చర్చిలు తప్ప. ఇవాళ కోపలంతన ఉంది. కోపలంతన గత దశాబ్దాల కాలంగా వంతెన ఎవరు నడుము కట్టుకోలేకపోయారు. రఘురామకృష్ణరాజు గారు నడుము కట్టుకున్నారు. వంతెన పక్కన చర్చి తీశారు. కరెక్ట్ మేము కాదంట్లా. పక్కన ఆంజనేయ విగ్రహం ఉంది, అది కూడా తీశారు. అది చెప్పరా మీరు? పక్కన చర్చి తీశారు, ఆంజనేయ గుడి కూడా తీశారు. ఇవాళ చర్చి తీయడం వల్ల జనాలు బయటకు ఫ్రీగా వెళ్ళటం కానీ రోడ్డు డైవర్షన్ చేయడానికి క్లియర్గా ఉంది. మీకు ఏమన్నా దమ్ముంటే రండి చూపిస్తా. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక ఎవరో చెప్పడం కాదు, వాస్తవం తెలుసుకోండి. ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసుకుని మీరు మాట్లాడండి. ఇప్పుడు కాళ్ళలో ఉంది రామాలయం తీశారు, చర్చలు ఒకటే తీశారు అంటున్నారు. రామాలయం తీయలేదా కాళ్ళలో రామాలయాన్ని? మీరు అది చెప్పరండి. చర్చలు తీశారు అంటున్నారు. ఆక్రమణ తొలగించారంటున్నారు. ఆక్రమణ రండి, పైన చూపిస్తాం. చేయనా చుట్టాలు ఆ పెద్దనాన్న చిన్నాన్నలో గోడలో మొత్తం బిల్డింగ్లు కూడా బదలగొట్టారు. మీరు పోతారు. మా అభివృద్ధిని బట్టి మీరు అడ్డుకోకండి. ఎందుకంటే ఇవాళ కోపలేసుకుని వంతెన దశాబ్దాలుగా ఉండిపోతే ఈ వంతెన కట్టడం వల్ల ఎంత అభివృద్ధి జరుగుతుందో మీకు అర్థం కావట్లా. మీకు ఏదో సోషల్ మీడియాలో రఘురామకృష్ణరాజు గారి మీద వెళ్తే మాకు ఫేమస్ వస్తుంది అని చెప్పి అనుకుంటున్నారు మీరు. కానీ వాస్తవానికి ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ తెలుసుకుని మీకు బంధువులు ఉంటారు, అందరూ ఉంటారు. ఇక్కడ తెలుసుకుని మీరు మాట్లాడండి. అంతేగాని ఇటువంటి సంస్కృతిని ఏదో కర్రకి మేకులు కొట్టుకుని ఇలా కొట్టడం, దౌర్జన్యంగా చేయటం ఎక్కడా లేదు, ఎప్పుడూ చరిత్రలో లేదు. ఉండి నియోజకవర్గంలో ఇటువంటి చరిత్ర ఎప్పుడూ లేదు. కొత్త దానికి తిలోకం చూస్తున్నారు మీరు. ఇదే పరిస్థితి మేము తీసుకొస్తే కనుక మేము రోడ్డు ఎక్కితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. కేవలం మా ఎమ్మెల్యే గారు సౌమ్యంగా ఆయన ఏంటంటే గుడి కట్టాలి అక్కడ పిలుపునిచ్చారు. ఇప్పుడు దాకా అందరం కూడా సౌమ్యంగా చేసుకుంటూ ఆయన బాటలో నడుచుకుంటూ వెళ్తున్నాం. మీరు ఇవాళ ఈ పరిస్థితి తీసుకొస్తే మేము కూడా రోడ్డుకి పరిస్థితి వస్తుంది. ఆలోచించుకోండి. మేము ఇవాళ అందరూ అన్నదమ్ములు భాగంగా ఉంటున్నాం. చర్చి కానీ గుడి కానీ, చర్చికి మేము వెళ్తాం, మమ్మల్ని కేకేస్తాం, మేము వెళ్తాం. మేము అయినా సరే మేము ఎప్పుడు అనమే. మీరు ఎందుకు ఇలా పరితెగుతున్నారు? మిమ్మల్ని ఎవరో వెనకాల నుంచి ప్రోత్సహిస్తున్నారు. కేవలం సాక్షి పేపర్లో వచ్చిన వార్తల గురించి మా రఘురామకృష్ణ గారు స్పందించే దానికి మీకు ఎందుకంత ఉలుకో. ఆయన ఒకటే చెప్తున్నారు, ఎవరైనా సరే సహించేది లేదు, మనం చేయవలసింది చేయటం అని చెప్పని. జై త్రిపుల, జై శ్రీరామన్ నినాదంతో మేము ముందుకెళ్తామని చెప్పని ఈ సభాముఖంగా తెలియజేస్తాం.
ఉండి బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీరామ క్షేత్రంలో గత 3 రోజులుగా శ్రీరామనవమి పండుగ సందర్భంగా వివిధ కార్యక్రమాలు జరిగాయి. 3వ రోజు శనివారం ఉదయం ఆలయ శిఖర పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరిపారు. 72 సంవత్సరాల క్రితం నిర్మించిన శిఖరం శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన శిఖర ప్రతిష్ఠ చేశారు. సాయంత్రం మహాపూర్ణాహుతి, చక్రస్నానం, ద్వాదశి ప్రదక్షిణలు, ఉయ్యాల సేవ, ఏకాంత సేవ, నీరాజన మంత్రపుష్పములు, ధ్వజారోహణ, స్వామివారి గ్రామోత్సవం, నిత్య అవపోషణ, బలిహరణ తదితర కార్యక్రమాలు జరిగాయి. అనంతరం భక్తులకు ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అలగిరి ఆనంద్, రజని, పద్మిని, బంగారమ్మ, రామలక్ష్మి, నాగలక్ష్మి, భవానీ, చెన్నంశెట్టి బుడ్డి ప్రసాద్, కరిమెరక శ్రీనివాస్, గోకా నాగిన్, కృష్ణమోహన్, గొట్టుముక్కల మాధవరాజు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. సమేత శ్రీరామ క్షేత్రమందు స్వామివారి యొక్క శ్రీరామ నవమి కళ్యాణ మహోత్సవములు త్రియాహనిక దీక్షగా 3 రోజుల పాటు 26, 27వ తారీఖు, 28వ తారీఖు 3 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా దివ్య వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా స్వామివారి యొక్క కార్యక్రమాలు భక్తి శక్తులతో గ్రామంలో నుంచి పురజనులందరూ కూడా చాలా భక్తి శక్తులతో పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ యొక్క కార్యక్రమాల్లో 3వ రోజుగా ఈ రోజు ఉదయం 9:38 స్వామివారి యొక్క ఆలయ శిఖర పునఃప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని సాయంకాలం కార్యక్రమంగా ధ్వజ అవరోహణ అనంతరము కూడా ద్వాదశ ప్రదక్షిణాలు, స్వామివారి యొక్క ఊంజల సేవ, ఏకాంత సేవ కూడా అత్యంత వైభవోపేతంగా భక్తుల యొక్క సమక్షంలో స్వామివారికి అనుగ్రహ చేత జరుపుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా శ్రీరామ ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరగడం, ఇక్కడ సపరివార సమేత రామచంద్ర స్వామి యొక్క విశిష్టత, అలాగే సీతాదేవి యొక్క అమ్మవారు సుమారు 7 అడుగుల విగ్రహంతో ప్రత్యేక ఆలయం యొక్క ఆలయానికి ప్రత్యేకత కనుక 50 భక్తాదులు కూడా ఆలయాన్ని దర్శించి రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులు కావాలని మానవతా సంస్థ భీమవరం శాఖ నెలవారీ సమావేశం నందు మానవతా డైరెక్టర్ చేకూరి ఝాన్సీ లక్ష్మి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సర్వోదయ మండలి ఉపాధ్యక్షురాలిగా నియమితులైన సందర్భంగా సంస్థ ఆధ్వర్యంలో సత్కరించామని సంస్థ చైర్మన్ బొద్దిరాజు వెంకటపతిరాజు, అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణరాజులు తెలియజేశారు. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి వడ్డి వెంకటేశ్వరరావు సంస్థ కార్యక్రమాల నివేదిక సమర్పించారు. సంస్థ డైరెక్టర్ ఇందుకూరి ప్రసాదరాజు, ఎగ్జిక్యూటివ్ అల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ మంతన రామలింగరాజు ఫౌండేషన్ ద్వారా లక్షలాది రూపాయలను ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తూ మన ప్రాంతంలో ఎంతో మంది విద్యార్థులకు విద్యా ప్రోత్సాహం అందిస్తున్న చేకూరి ఝాన్సీ చేస్తున్న సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ కో చైర్మన్ కార్మూరి నరసింహమూర్తి బాబు, గౌరవ డైరెక్టర్ పెన్మెట్స రామ్మోహన్ వర్మ, ఉపాధ్యక్షులు ఎస్ఎస్ఎన్ రాజు, కోశాధికారి గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, కలిగొట్ల గోపాల శర్మ, ఎస్కే చాన్ భాషతో పాటు సంస్థ సభ్యులు పాల్గొన్నారు. జాతి పాత్రత్వ ధర్మాప్నోతి ధనాధర్మం తతసుఖం అంటే విద్య యొక్క లక్ష్యమే అది. విద్య అంటే పుస్తకాలు చదవడం, మార్కులు తెచ్చుకోవడం, 600కి 600 రావడం అది కాదు విద్య అనేది. విద్యా దత్తాకి వినయం, ఫస్ట్ వినయం రావాలి మొదట, తర్వాత అర్హత రావాలి, అర్హత రావాలి తర్వాత డబ్బు సంపాదించాలి, ఆ డబ్బు కూడా ధర్మ మార్గంలో సంపాదించాలి, అది అప్పుడు సుఖాన్ని పొందుతాడు అన్నారు. అదే విధంలో పాఠశాలకి మేము బృందం అంతా వెళ్తున్నది కూడా అదే విధంగా పాఠాలు చెప్పడానికి చాలా మంది టీచర్లు ఉన్నారు. కాబట్టి పాఠంలో ఉన్నటువంటి ఆ నైతిక విలువలను తెలియజేయడానికే వెళ్తున్నామని ఆ సందర్భంగానే ఉగాది రోజు కార్యక్రమం కూడా మన కలెక్టరేట్ లో మన డియూ గారు ఆ రోజు రాత్రి సాయంత్రం 6ంటికి ఫోన్ చేసి ప్రోగ్రామ్ పెట్టమంటే అప్పటికప్పుడు రెడీ చేసి పొద్దున్న తీసుకెళ్ళడం జరిగింది. భువన విజయం కలెక్టర్ గారు కూడా చాలా సంతోషించి ఒక అరగంట చాలా అద్భుతంగా ఆవిడ ఆనందపడి చాలా బాగా మాట్లాడారు. ఆవిడ తెలుగు కొనారెళ్ళిపోతుంది ఈ రోజుల్లో చాలా బాగా చేశారని. అట్లా ఈ కార్యక్రమాల ద్వారా పిల్లల్లో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, వాళ్ళలో క్రియేటివిటీని, సృజనాత్మకని పెంచాలనే ఉద్దేశంతో జరుగుతున్నాం. తప్పనిసరిగా వెంకటరావు గారి సూచనలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంబంధించినటువంటి
ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండలి ఆధ్వర్యంలో మరి విశేష సేవలు అందిస్తున్నటువంటి రామలింగరాజు గారి కుమార్తె రామలింగరాజు గారి కుమార్తె కాంతి గారికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సర్వోదయ మండలి ఉపాధ్యక్షురాలుగా మరి ఎంపిక చేయడం జరిగింది. వారి సేవలు స్ఫూర్తిదాయకం కావాలని మరింతగా మానవ సేవలు అందించాలని కోరుకుంటూ ప్రత్యేకమైనటువంటి ఈ నియామకాన్ని అందరూ కూడా సంతోషంగా వైస్ ప్రెసిడెంట్ గా నియమితులైనందుకు మనకి అందరికీ చాలా సంతోషకరం. ఆమె ఆ పదవికి వర్ణించేస్తారని నేను ఆశిస్తున్నాను. ఆ పదవి అర్హురాలు కూడాను. ఆమెకి సేవ చేసే దృక్పథం బాగా ఎక్కువ. అది ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇంకా సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేసి అందరినీ ఆదుకోవాలి. ఉభయ గోదావరి జిల్లాల సర్వోదయ మండలి ఉపాధ్యక్షురాలుగా నియమించినందుకు ఆమెను అభినందిస్తూ జిల్లా సర్వోదయ మండలి వారికి కూడా మన ఏమి లేదు. యాక్చువల్ గా ఇది రాముడు భరతుడు పాలకుల్ని చూసారు పరిపాలన చేసినట్టుగా మన పూర్వరాముడు గారి దగ్గర నుంచి ఆయన పాలకులు తీసుకుని పక్కన ఉంటే ఆయన చూసుకునేవారు. అలా మెయిన్ వెంకటరాజు గారు ఈ కమిటీ సభ్యులు అందరూ సహకారంతో మాత్రం కార్యక్రమం చేయగలుగుతారు. నేను చేసింది గుర్తు మాత్రం ఆయన అర్హత కల్పించి సత్కారం చేసిన అందరికీ సర్వోదయ మండలి ఉపాధ్యక్షురాలుగా నియమితులైనటువంటి చేకూరి ఝాన్సీ లక్ష్మి గారు మరి వాళ్ళ మంత్రి రామలింగరాజు గారి ట్రస్ట్ ని తండ్రిగా స్థాపించినటువంటి సేవా ట్రస్ట్ ని ఈ రోజు కూడా ప్రతి సంవత్సరం కూడా 10 లక్షల రూపాయల నగదు బహుమతులతో స్కాలర్షిప్ అనేది అందిస్తూ విద్యా ప్రోత్సాహం మన ప్రాంతంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. వారు ఈ సర్వోదయ మండలి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యక్షురాలుగా నియమితులైన సందర్భంగా ఈ మానవతా సంస్థ నెలవారీ సమావేశంలో మానవతా సంస్థ అలాగే సర్వోదయ మండలి అలాగే ఉస్తా ఫౌండేషన్ మరి సంస్థల ఆధ్వర్యంలో వారికి చిరు సత్కారం అందించుకోవడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలతో ఝాన్సీ గారు ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనసారా అభినందిస్తూ ఆ సంస్థ తరఫున ప్రత్యేక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి బాధితులకు సహాయం చేయడం మానవుని నైజం. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు. వాడవాడల టీడీపీ పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం, విస్తృతంగా సేవా కార్యక్రమాలు. అల్లూరి సీతారామరాజు స్మృతివనం అభివృద్ధికి ఉత్తరాజు ఆనందరాజు ఫౌండేషన్ హర్షం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ నాగరాణి. క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో ఆచరించిన మట్టల ఆదివారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.